భూములు మావే, మా ఉద్యోగాలు మావే, మా నీళ్లు మావే, కానీ మా వ్యాపారం మాదే అని మా నినాదం రాలే. అప్పటి వరకు ఇంకా ఇట్లా వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఇంత అస్థిరతకు గురై ఇవాళ మన వ్యాపార భవిష్యత్తు ఏమిటి, మన కుటుంబ భవిష్యత్తు ఏమిటి, అసలు వ్యాపారంలో వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వస్తున్న వాళ్ళకున్న కిటుకులు, వాళ్ళకుండే రాజ్యంతో ఉండే సంబంధాలు, వాళ్ళు చాలా నెట్వర్క్ ఉంటుంది వాళ్ళు. నాకు మొదట ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు దెబ్బతింటారు అన్నప్పుడు మా చిన్నప్పటి అనుభవము మా గ్రామ అనుభవం, ఇంకా ఈ వ్యాపారస్తులు మార్వాడి లాంటి వాళ్ళు ఇంకా మా గ్రామానికి దాకా రాలేదని నేను అనుకుంటున్నాను. 5-6 దుకాణాలు చిన్న చిన్న వ్యాపారాలు. ఆ వ్యాపారం ఎలా ఉండేది అంటే వ్యవసాయ కుటుంబం కదా, వ్యవసాయ సమాజంలో నెలకు ఆదాయం రాదు, పంట పండినప్పుడు ఆదాయం వస్తుంది. అందరూ వ్యాపారస్తులు, మా దుకాణాలు అందరూ కూడా ఉద్దర అనేవాళ్ళు. పంటలు పండినప్పుడు ఇస్తాం, ఇక బట్టలైనా సామానైనా అన్నీ కొనుక్కోవడము. మా నాన్నగారు ఏమంటే వ్యాపారం మన పంటలు పండిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేది. ఒక మానవీయ సంబంధం, ఒకరి మీద ఒక నమ్మకం, తప్పకుండా వీళ్ళిస్తారని వాళ్ళకి నమ్మకం. వాళ్ళు మనం వెళితే డబ్బులు లేకున్నా సమయానికి వస్తువులు ఇస్తారని వాళ్ళకు. ఈ సంబంధాలు ఏవైతున్నాయో ఇవి కూడా క్రమక్రమంగా దెబ్బతింటున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, నిజానికి హైదరాబాద్లో ఈ వేడి చాలా తొందరగా తగలబోతున్నది, కానీ ఇంకా అర్థం కావడం లేదు. ఈ అమెజాన్ ఇది వచ్చిన తర్వాత సెల్ ఫోన్తో ఈ వస్తువు కావాలంటే వచ్చేస్తున్నది ఇంటికి. మా ఇంట్లో సగము సామాను అంత మొత్తం ఈ ద్వారానే అమెజాన్ గిగ్ వర్కర్స్ పెట్టుకున్నారు, వాళ్ళు అమ్ముతున్నారు. పుస్తకాలు అమ్మేవాళ్ళు కానీ, వస్తువులు అమ్మేవాళ్ళు కానీ, ఏదైనా అది వస్తున్నది. హైదరాబాద్ ఉండే వ్యాపారస్తులు అంతా ఏమవుతారు, చిన్న చిన్న దుకాణాలన్నీ మూతపడతాయి, ఇంకా వాళ్ళకు వేరే మార్గం లేదు. ఇది బిగ్ క్యాపిటల్ అంటారు. చాలా సంపద, చాలా పెట్టుబడి ఉన్నవాళ్ళు ఎప్పుడైతే వ్యాపారంలోకి వస్తారో అప్పుడు మన చిన్న వ్యాపారాలు బాగా దెబ్బతింటాయి. ఇది ఒక పెద్ద మార్పు వచ్చింది సమాజంలో. ఇప్పుడు మొత్తంగా నేను ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులు చెప్పడానికి ఇది సమయం కాదు. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవాలి, కానీ చాలా పెద్ద మార్పు వచ్చింది. అయితే ప్రధానంగా మిత్రులు మాట్లాడితే ఆయన చెప్పారు, తమిళనాడులో ఈ వ్యాపారస్తులు, ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వ్యాపారస్తులు అక్కడ ఎక్కువ లేరు. ఎందుకు లేరంటారు, అస్తిత్వం అనేది ఏదైతుందో తమిళనాడులో వాళ్ళ అస్తిత్వం ఏదైతుందో అది చాలా బలమైన అస్తిత్వం. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అది భారతీయ రాష్ట్ర సమితి అయినప్పుడు లేదా అవుతున్న సందర్భంలో తెలంగాణ అస్తిత్వం ఏమైందని నేను ఒక వ్యాసం కూడా రాశాను. ఏమైంది మన తెలంగాణ వాళ్ళకి? ఇంత తెలంగాణ అని పోరాటం చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత మీరందరూ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమానికి సానుభూతి పడలేక కూర్చున్న వాళ్ళందరూ. కనుక ఎవరో వచ్చి మన వ్యాపారాన్ని లేదా మన భూములని, మన సంపదని, మన ఆస్తులని వాళ్ళు వస్తున్నప్పుడు ఒక వాదన ఏమిటంటే భారతదేశం ఒకటే దేశం కనుక ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ నుంచి నేను ఒక మిత్రుడు అదేంటే అసలు ఎవరైనా ఎక్కడైనా వ్యాపారాలు చూసుకోవచ్చు, భారతదేశం ఒకటే దేశం కదా అని అంటున్నారు. అది నిజమే, కానీ అందరి వ్యాపారస్తులు సమానంగా లేదు కదా, అందరికీ సమానమైన పెట్టుబడి లేదు కదా, అందరికీ సమానమైన రాజకీయమైనటువంటి మనకు ప్రభావం లేదు కదా. ఇది మనం లేకపోతే మీరు దేశం ఒకటే ఎక్కడైనా అంటే తెలంగాణ కొరకు ఎందుకు పోరాటం చేసినట్టు? దేశంలో తెలంగాణ భాగమే కదా, పక్కకు నాన్నపై తెలంగాణ మాట్లాడేవాళ్ళే కదా. వాళ్ళకు వ్యతిరేకం కూడా మనము లేదు, మీరు చక్రం జనపడానికి వీలు లేదు, మీరు పోవాల్సిందే మా రాష్ట్రం మాది, మా పాలన మాది అని మనం పోరాటం చేసినాం కదా. మరి ఎందుకు చేసినట్లు? దేశం ఒకటే అన్నప్పుడు తెలంగాణ ఒక దేశంలో భాగమైనప్పుడు ఒక ప్రాంతం, నేను వెనుకబడిన ప్రాంతాన్ని మా వెనుకబడుతానానికి రాజ్యాధికారం కావాలి, ఒకవేళ మా వాళ్ళే అధికారంలోకి వస్తే మా ప్రాంతం బాగుపడుతుందనే దాని మీద కదా మనం పోరాటం చేసింది. అయినప్పుడు తెలంగాణ వెనుకబాటుతనకు పోరాటం జరిగితే తెలంగాణలో ఉండే వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు తెలంగాణలో భాగమే కదా. అట్లా కాస్త చిన్న వ్యాపారాలు చేస్తూ ఎవరైతే తమ కుటుంబాన్ని నడుపుకుంటున్నారో
ఆ వ్యాపారస్తులు దెబ్బతింటే తెలంగాణ దెబ్బతింది అన్నప్పుడు, ఈ కింది వాడు దెబ్బతిన్నప్పుడు ఆ ఫీలింగ్ లేకపోతే అది చురుక మనకు తగలకపోతే ఎందుకు పోరాటం చేసినట్లు తెలంగాణ కొరకు? అంటే అస్తిత్వం అనేది కేవలం ఏదో తెలంగాణ రాష్ట్రం కావడమే కాదు, తెలంగాణలో ఉండే అన్ని వర్గాలు, అన్ని రకాల వాళ్ళే వెళ్తున్నారు, అందరికీ ఒక భద్రత, అందరికీ ఒక మెరుగైన జీవితం అని కదా, మనుషులు కదా అంతిమంగా కౌంట్ అయ్యేది. మన వ్యాపారాలు దెబ్బతింటున్నప్పుడు, మన వ్యాపారాలు ఇక నడుస్తాయి లేదని పెద్ద పెట్టుబడి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మరి ఈ వ్యాపారస్తుల సంగతి ఏమిటి? మన భవిష్యత్తు ఏమిటి? ఈ వ్యాపారాలు పోతే మనం ఏం చేసుకోవాలి? మన తరతరాలుగా ఇదే వ్యాపారం చేస్తున్నాం. మా ఊళ్ళో 5-6 షాప్స్ ఉన్నాయి. వాడు పిల్లలు రామలింగం అని మా క్లాస్మేట్ ఉండేవాడు. ఆయన హై స్కూలు ఇంకా పూర్తిగా కాకముందే తండ్రి అన్న బాగానే చదువుతున్నాడు మీ అబ్బాయి అంటే, మాకెందుకయ్యా చదువు, మా వ్యాపారం చేసుకుంటే వాడు మా వ్యాపారం కోసం వ్యాపారం తీసుకుపోయాడు అబ్బాయిని. ఇంకా వేరే ఉద్యోగాలు కూడా రాలే చాలామంది. పిల్లలు తమ వ్యాపారం చేసుకుంటారని వ్యాపారంలోకి తీసుకెళ్ళారు. ఇవాళ పరిస్థితి ఏమవుతుందంటే మన దుకాణము, మన వ్యాపారం నడుస్తుందా నడవదా, ఈ అస్థిరత వచ్చింది. నేను ఆ మధ్యన ఔరంగాబాద్ వెళ్తుంటే ఒక ట్రైన్లో ఒక వ్యాపారస్తులు నా పక్కకు కూర్చున్నాడు. చిన్న వ్యాపారమే. అంటే మీ వ్యాపారం ఎట్లా నడుస్తుంది అని అడిగాను. అంటే ఆయన చాలా విచిత్రంగా చెప్పాడు. సారు, ఈ లక్ష్మి అని ఉన్నది కదా, చెప్పుల చిత్రాలు సార్, ఆమె ఎవరి దగ్గర ఉంటుందో, ఎక్కడ పోతుందో, ఎంతకాలం మా ఇంట్లో ఉంటుందో తెలియదు. మీది సరస్వతి, ఆమె మీ దగ్గర ఉందంటే మీకు ఈ జీవితం అంతా జ్ఞానం ఉంటుంది. మా దట్ట కాదు. మా బతికి ఎట్లా అంటే ఎప్పుడు నడుస్తుందో, ఎప్పుడు ఏమవుతుందో, లాభం వస్తుందో, నష్టం వస్తుందో, నడుస్తుందో నడవదో, ఈ అస్థిరత. అంటే ఈ దుకాణం నడుస్తుందా లేదా, ఈ వ్యాపారం నడుస్తుందా లేదా అని ఒక అస్థిరత వచ్చింది. అది ఇప్పుడు వాళ్ళ మొదటిసారిగా మీరందరూ కలిసి ఇది ఏదైనా మనం చేయాలి, లేకపోతే మన భవిష్యత్తు ఏమిటనే ఆందోళన మిమ్మల్ని నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. మిత్రులందరూ కలిసి దీని గురించి తప్పకుండా, ఎందుకంటే వ్యాపారంలో ట్రేడింగ్లో చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రతి గ్రామంలో 5-6 కుటుంబాలు ఉన్నా కూడా మొత్తం తెలంగాణలో వ్యాపారస్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీళ్ళు దెబ్బతిన్నారనుకోండి, ఎక్కడ పోవాలి వీళ్ళు? ఈ ప్రశ్న వస్తున్నది. మార్వాడీలని కాదు, ఆ ఉత్తర భారతదేశం నుంచి వచ్చే మార్వాడీలకి ఏదైతుందో వాడు ఒక భావజాలంతో వస్తారు. వాళ్ళకు లాభాలు ఎట్లా చేసుకోవాలని తెలుసు, వాళ్ళ రాజకీయ నాయకులను ఎట్లా నడపాలని తెలుసు, ఆ పిన్న డిపార్ట్మెంట్లను ఎట్లా ప్రభావం అని వాళ్ళకి తెలుసు. చాలా కిటుకులు వాళ్ళు, ఎందుకంటే చాలా కాలంగా వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపారాలు చేస్తూ వాళ్ళకి మొత్తం కిటుకులు తెలుసు. మన వ్యాపారం చాలా సింపుల్. మనం వ్యాపారం పెట్టుకున్నామా, మనకు వచ్చే కాస్త లాభంతో కుటుంబం నడుస్తున్నది. కానీ గ్రామంలో ఉండేటువంటి సంబంధాలన్నీ మారిపోయాయి. ఇప్పుడు పట్టణం షాద్నగర్లో ఈ మార్వాడి కూడా చాలా, మేము చిన్నప్పుడు కాదు మాకంటే ముందు తరం నుంచి వచ్చారు. ఇవాళ మా గ్రామస్తులు కొందరు వచ్చారు. వస్తే మార్వాడీలు అయితే మన షాద్నగర్లో చాలంటే వాళ్ళు అన్న ఆ వ్యాపారస్తులు వేరే, ఈ వ్యాపారస్తులు వేరు. అప్పుడు ఆ వ్యాపారస్తులు కొన్ని విలువలు కొంత ఉండేది. అబ్బో ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆ కొత్త తరం ఏదైతుందో చాలా కష్టమైన తరం అని చెప్తున్నారు. వీళ్ళు అట్లా కాదు, పాత తరంలా కాదు. ఇప్పుడు మాట్లాడుతుంటే అందరికీ అర్థమైపోయింది ఏంటంటే ఈ వస్తున్న తరము చాలా స్వార్థమైన తరం. అంటే ఇక వాళ్ళు ఎవరైనా అమ్ముడు కానీ ఏమైనా కానీ ఇక అప్పులు ఇచ్చారనుకోండి, వెనకటికి అప్పులు ఇస్తాయా తీరు అంటే పోయిన సంవత్సరం నువ్వు వచ్చే సంవత్సరం అనవచ్చు. ఇప్పుడు అట్లా కాదు, గుండాలం పెట్టి బెదిరించి అది అప్పులు వసూలు చేయడంలో మా రవి ఇక్కడ కూర్చున్నాడు. వ్యాపారస్తులు అప్పులు తీసుకున్నప్పుడు, ప్రైవేట్ అప్పులు తీసుకున్నప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసేదాకా అది పోతున్నది. కనుక ఇవాళ మనం ఈ చిన్న వ్యాపారం ఏదైతుందో ఈ వ్యాపారస్తులని, ఈ వ్యాపారాన్ని కాపాడుకోండి ఎట్లా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నది అంటే, తెలంగాణ రాష్ట్రం కొరకు మనం పోరాటం చేసింది అన్ని రంగాల్ని కాపాడుకోవడం కొరకని. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు ఎవరైతున్నారో కాస్త మెరుగైన జీవితం కొరకని మనం రాష్ట్రం కొరకు పోరాటం చేసాము. రాష్ట్రం వచ్చింది. ఇవాళ మీ సమస్య ముందుకు వచ్చింది. మన ఇవాళ ప్రభుత్వాన్ని అడుగుతున్నామంటే మరి మా సంగతి ఏమిటి, మా భవిష్యత్తు ఏంటి, మా వ్యాపారం సంగతి ఏంటి?